నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి రిటర్న్ అయిపోతున్నానండి. సో, డైరెక్ట్‌గా గుమలక్ష్మీపురం నుంచి వైజాగ్ కాకుండా గుమలక్ష్మీపురం నుంచి సాలూరు ఎళ్తున్నాం. ఎందుకంటే మా అమ్మ సాలూరులో ఉంది. మా చోటు బాబుకి బాలేదనుకోని మా అమ్మ వెళ్ళిందనమాట. ఇంకా వాడిని చూసినట్టు ఉంటది, అమ్మని కూడా చూసినట్టు ఉంటదని ఇంకా గుమలక్ష్మీపురం నుంచి సాలూరు అయితే మేమైతే వెళ్ళిపోతున్నామనమాట. మా వోడిని చూడండి మా అక్క పాపం వదలలేక వాడిని పట్టుకుంటుందనమాట. ఇంక అక్కడి నుంచి పార్వతీపురంలో దిగిపోయామనమాట. దిగ్గానే మా అక్క పిల్లలుంటే చాలండి ఏదో ఒకటి తినడానికి కొంటది. అదేంటో గానండి మన పిల్లలు మన దగ్గర తినరు అని అంటారు చూసారా? అది నిజంగా నిజమని మా బుడ్డోడిని చూస్తే అర్థమైంది. నేనేం కొనేసిచ్చినా తినడండి. ఇంకా మా అక్క ఏది కొన్నా సరే అది తినేస్తాను అనేసి మా అక్క ప్యాక్స్ అన్నీ వెతికేస్తుంటాడు. వాడు పార్వతీపురంలో తినడం మొదలెట్టాడు. సాలురొచ్చినంత వరకు తింటూనే ఉన్నాడండి. నాకస్సలు అర్థం కాలేదు. వాడు పుట్టినప్పటి నుంచి ఇలా కంటిన్యూయస్‌గా తినడం నేనైతే ఫస్ట్ టైమ్ చూసానండి. ఇంకా నేనైతే ఈ వీడియో అయితే నిజంగా వాళ్ళ నాన్నగారి కోసమనే తీస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ నాన్న అంటూ ఉంటాడనమాట. వాడేం తినడు అనుకోని. నేను ఇంకా వీడియో కాల్స్‌లో చెప్పినా సరే నువ్వు అలానే చెప్తావు అని అంటూ ఉంటారేమోనని ఈ వీడియో అయితే వాళ్ళ నాన్నగారి కోసమే తీశానండి. చూడు మీ బాబు ఎలా తింటున్నాడో చాక్లెట్స్ అనుకోని. ఇంకా అలాగా ఇంకా పార్వతీపురం నుంచి సాలూరెళ్ళే బస్సెక్కితే మా హనీ సీట్స్ ఎక్కడ లేనట్టు అలా ఫ్రంట్ సీట్‌లో ఎళ్లి కూర్చునిపోయింది. మేమిద్దరం బ్యాక్ సీట్‌లో కూర్చున్నామనమాట. ఇంకా పార్వతీపురం నుంచి సాలూరెళ్ళే గ్యాప్‌లో ఇంకేమైనా ఉన్నాయా ఏటని వెతికితే ఆ బిస్కెట్‌లు కూడా పాపం వాడైతే వదలట్లేదనమాట. ఆ బిస్కెట్‌లు కూడా నేనే తినేస్తాను అనుకోని తినేస్తున్నాడు. పాపం మా హనీ పాప కోసం కొనుక్కున్న బిస్కెట్‌లు, ఆ బిస్కెట్‌లు కూడా ఆడు కూడా వదలట్లేదనమాట. తినేస్తూనే ఉంటున్నాడు. ఇంకా పార్వతీపురం నుంచి రామచంద్రపురం బస్సెక్కి అక్కడి నుంచి ఆటో ఎక్కి సాలూరైతే వచ్చేసామండి. ఇక్కడ మా చెల్లి కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ గ్యాప్‌లోనే మా చెల్లి కూడా అనమాట ఆఫీస్ నుంచి వచ్చేసి అరే! బిడ్డు బాబు అనుకోని తీసేసుకుంది. మా చెల్లికి మా చిన్నోడంటే చాలా ఇష్టం అండి. అంతే కదా! ఇంకా మా చెల్లనమాట హాస్పిటల్‌లో జాబ్ చేస్తుందనమాట. కేవలము మా చెల్లిని చూడగానే వచ్చేస్తాడు ఎళ్ళిపోతాడు. అస్సలు వాడు రారా నా బండెక్కరానంటే అస్సలు ఎక్కలేదండి. మా చెల్లెల బండే ఎక్కుతాననుకుని ఏడ్చాడనమాట. వాడు అయితే నా దగ్గరికి అస్సలు రాలేదు. ఇంకేం చేస్తామని నేను వేరే బండి మా చిన్నోడు, వాళ్ళ పిన్ని, వాళ్ళ పెద్దమ్మ వేరే బండి ఎక్కుకొని వాళ్ళందరూ వచ్చారనమాట. ఇంకా మా చెల్లెల ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వాళ్ళనమాట సాలూరు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటదనమాట వాళ్ళది. బంగారంపేట అని ఆ ఊర్లో అనమాట. ఇదిగోండి మా అమ్మ వచ్చింది. చూస్తున్నారనమాట. వచ్చేసారు అనుకోని ఇంకా ఇదంతా మా చెల్లెలు ఇల్లేనండి. మా చెల్లె వాళ్ళ ఆయన అనమాట సాలూరు ఎమ్మెల్యే గారి దగ్గర డ్రైవర్‌గా చేస్తున్నారు. చూడండి మా పెద్దోడు. ఇంకా నేనైతే బయలుదేరిపోతున్నాను చెప్తుంటే, మా హనీ వద్దు మమ్మీ వెళ్ళొద్దు అంటుంది. ఇంకా కొంచెంసేపు ఫుడ్ తినేసి ఇంకా మా అమ్మ కూడా ఇంకా చూడండి ఏడుపు మొహం పెట్టేసింది. ఇంకా వీడు తినకుండా ఇంకా చూడండి ఎలా తిరుగుతున్నాడో వీధుల్లంట. వాడికి ఆ బాతు కావాలంట. అయ్యో! ఎంత క్యూట్‌గా ఉందో ఆ బాతు అయితే నాకు కూడా భలే నచ్చేసింది. పద నాన్న బాతుని అలా మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకుని మెల్లిగా వీడినైతే ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాననమాట. ఆ బాతు కూడా మా వోడితో ఆడేసుకుంటుందనమాట. ఇంకేదో చిన్న చిన్న మాటలు చెప్పుకుంటూ, ఇటు తిప్పుకుంటూ, అటు తిప్పుకుంటూ మెల్లిగా ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. వాడికి కూడా అస్సలు బాలేదండి. ఫుడ్ అయితే అస్సలు తినట్లేదు. వాడెలా ఉండేవాడో బుజ్జిగా ఎలా అయిపోయాడో పాపం హెల్త్ బాలేకపోవడం వల్ల. చిన్న పిల్లలు అలానే అనుకుంటా. హెల్త్ బాగోకపోతే అస్సలు పాడైపోతారండి వాళ్ళైతే. ఇంకా మా వోడికి నేను కూడా బయలుదేరిపోతానురా అంటే ఏడుస్తున్నాడు. వద్దు మమ్మీ ఉండిపో అనుకోని ఇంకా నేను ఏ లగేజ్‌తో వచ్చానో ఆ లగేజ్‌తోనే బయలుదేరిపోతాను అని చెప్తున్నాననమాట. మా అమ్మ ఇంక కడతానంటుంది. వద్దు అని అంటున్నాను. చూసారా వాళ్ళెలా చూస్తున్నారు. బయలుదేరిపోతున్నారని ఇంక ఒక్కొక్కళ్ళు ఏడుపు మొహాలెట్టేశారు. కానీ తప్పదు కదండీ! వెళ్ళాలి. కాబట్టి ఇంకేం చేయలేము. ఇంకైతే నేను, మా చిన్నోడైతే బస్ ఎక్కిపోయాం. వీడు బస్ ఎక్కగానే పడుకుని పోయాడనమాట. ఎందుకంటే గుమ్మడిశిపురం నుంచి సాలూరొచ్చినంత వరకు ఒక్కసారి కూడా పడుకోలేదు. ఇంకా మేమిద్దరం బస్ ఎక్కగానే ఇంకా సీటు బావుంది కదా అనుకుని వాడింకా బస్ ఎక్కగానే పడుకుని పోయాడు. నాకైతే అల్లరైతే ఏం చేయలేదు. మా ఆయనేమో అయితే విజయనగరం వరకు నేనొస్తాను. మీరు విజయనగరంలో దిగిపోండి అంటేను, సరే అండి అయితే మీరు విజయనగరం వరకు వచ్చేయండి. మేము విజయనగరంలో బస్ దిగిపోతాం అని చెప్పామనమాట. ఇంకా విజయనగరం అయితే ఎంట్రన్స్ అయిపోయామండి. ఇంకా ఆయన కూడా కాంప్లెక్స్‌కొచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నారు. ఇంకా బీచ్ రోడ్ తినకైతే వెళ్ళాము. చాలా మంత్స్ అయిపోయింది అనుకోనంటే చూడండి మా వాడు బీచ్ చూడగానే ఓ రేంజ్‌లో ఆడేసుకుంటాడు వాటర్ అనగానే. చాలా నెల రోజులు ఉన్నాం కదా! అందుకోసమనే వాళ్ళ నాన్న మీద వాడికి బాగా దిగులైపోయాడనమాట. ఇక వాళ్ళ నాన్న చూడగానే ఎక్కడ లేని హైపర్ యాక్టివ్ అయిపోతాడండి మా బుడ్డోడు. మా బుడ్డోడికి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం అండి. నేను లేకపోయినా ఉంటాడేమో గానీ, వాళ్ళ నాన్నగారు లేకపోతే అస్సలు ఉండలేడు వాడు. ఇక పదమ్మా ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పి అంటే వాడైతే చూస్తున్నాడు నా వంక. నేను ఎక్కుతానా లేదా అనుకోని. ఇంకా మేము వెళ్ళేసరికైతే నైట్ అయిపోయిందండి.
ఇంకా మా ఆయన వచ్చేసరికి మా బుడ్డోడి కోసం రైస్ అంతా పెట్టేశారు. సో, ఇంకా మేమైతే బయట తినేసి ఇంకెళ్ళిపోయామనమాట. చూడండి మా వోడికి తినమనిస్తే వాళ్ళ నాన్నగారికి తినిపిస్తున్నాడు. అబ్బా! ఎంత క్యూట్ అనిపించిందో చూడటానికి అందుకోసమనే వీడియో తీశాననమాట. తిను కన్నయ్య అనంటే వాళ్ళ నాన్నకి తినిపిస్తున్నాడు. వాళ్ళ నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఈ వీడియో చూసుకొనైతే. ఆయన కూడా "నువ్వు తిను నాన్న" అంటే నాని, నాని అనుకోని వాళ్ళ నాన్నకి తినిపించేస్తున్నాడనమాట. అది. సో, అంతేనండి ఈ వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.